ప్రైజులు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము బారాకు గురించి మనము తెలుసుకున్నాము. బారాకు గురించి న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. వాక్య సారాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన మనము చేసుకున్నాము. మహోన్నతుడువు, మహాగణుడువు, ప్రభావం కలిగిన దేవుడువు, రాజువు, రక్షకుడువు, రానైన వాడువు, ఉన్నవాడును అనువాడమైనటువంటి దేవుడువు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసయ్యవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి నీ దృష్టితో మమ్మల్ని వీక్షిస్తున్న వాడవు, అపారమైన మీ ప్రేమకు, కృపకు, దయకు, జాలికి, కరుణకు నాయనా నేను ఆ నామంలో ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను. వాక్యము ప్రభా మరి విత్తబడుచుండగా నాయన మంచి నీళ్లను పడటకు సహాయం చేయండి. ఈ వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా మరి నీ కృపలో నీ ప్రేమలనైనా రోజుకు ఒక ఆత్మ రక్షించబడటకు సహాయము చేయమని నన్ను నేను తగ్గించుకొంచు, నీ నామమును హెచ్చిస్తూ నన్ను బోరుగా వాడుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. బారాకు గురించి మనము తెలుసుకుందాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మనకి బారాకు గురించి తెలియపరచబడింది. యెహోవాను స్తుతించుట. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవుణ్ణి తర్వాత ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటిని కూడా మర్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవుడు ఆయన వారికి చేసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి మేళ్ళన్నీ కూడా మర్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఆయనకు ఇష్టం లేని పనులన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేయసాగినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా దేవుడికి వారు కోపము తెప్పించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుణ్ణి వారు మర్చిపోయి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నందువలన దేవుడికి ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుడికి ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం వచ్చిందో ఆయన వారిని కానాను రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము. కానాను దేశపు రాజు అయినటువంటి యాబీను చేతికి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు వారికి అప్పగించినట్టుగా, ఆ రాజుకు అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము. అతని సేనాధిపతి పేరు సిసెరా అయి ఉంటుంది. ఈ యొక్క యాబీను రాజు యొక్క సేనాధిపతి పేరు సిసెరా అయి ఉంటుంది. అతనికి ఇక 900 ఇనుప రథములు ఉన్నాయంట. సిసెరాకు 900 ఇనుప రథములు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా అతని పేరు వింటేనే అక్కడ శత్రువులు అందరూ కూడా భయంతో వణికిపోయేటువంటి వారంట. సిసెరా యొక్క పేరు విన్నప్పుడు మాత్రమే వారి యొక్క శత్రువులందరూ కూడా వణికిపోయే స్థితిలో ఉండేటువంటి వారు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అతడు 20 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నో బాధలకు గురి చేసినట్టుగా మనము చూస్తున్నాము. సిసెరా ఇజ్రాయేల్ ప్రజలను 20 సంవత్సరాల పాటు ఇబ్బందులకు గురి చేసినట్టుగా మనము చూస్తున్నాము. అందువలన ఎప్పుడైతే వీరు ఇబ్బందులకు గురి అయ్యారో ఇజ్రాయేల్ ప్రజలు యెహోవాకు దీనంగా మొరపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు దెబోరా అనేటువంటి ప్రవక్తిని న్యాయాధిపతిగా ఉండేది అని వాక్యము సెలవిస్తుంది. దెబోరా అనేటువంటి ప్రవక్తిని న్యాయాధిపతిగా ఉండేది. ఈమె రామాకు అదే విధంగా బేతేలుకు మధ్య ఉన్నటువంటి ఇక దెబోరా సరళ వృక్షం కింద ప్రజలకు న్యాయము చెప్తూ ఉండేది. ఈ యొక్క దెబోరా రామాకు అదే విధంగా బేతేలుకు మధ్యలో ఉన్నటువంటి ఇక సరళ వృక్షము క్రింద ప్రజలకు ఆమె న్యాయము చెప్పేదిగా ఉండేటట్టుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆమె కేదేశ్ లో ఉంటున్నటువంటి అభినయాము కుమారుడైనటువంటి బారాకుని ఈమె పిలిపించినట్టుగా మనము చూస్తున్నాము. ఈమె 10,000 మంది సైనికులతో వెళ్లి సిసెరాతో యుద్ధము చేయమని యెహోవా నీకు తప్పక ఇక్కడ విజయాన్ని లభింపజేస్తాడని ఇక బారాకుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దెబోరా అనే ప్రవక్తిని ఒక సరళ వృక్షము కింద కూర్చుని ప్రజలకు న్యాయం తీర్చేటువంటి ఒక ప్రవక్తిని అయి ఉంటుంది. ఈమె బారాకును పిలిపించి సిసెరాను దేవుడు నీకు అప్పగించబోతున్నాడు కనుక 10,000 మంది సైన్యంతో నువ్వు వెళ్ళి అతన్ని అతనితో పోరాడము, యుద్ధము చేయము, దేవుడు నీకు తప్పకుండా ఇక్కడ విజయాన్ని లభింపజేస్తాడని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ దెబోరా బారాకు చెప్పింది. అయితే అందుకు బారాకు మాత్రము నేను సిసెరాతో యుద్ధము చేయడానికి సిద్ధమే. అయితే
నీవు కూడా నా వెంబడి రావాలి అని ఆమెతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నేనైతే యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాతో పాటు నువ్వు కూడా రమ్మని దెబోరా ప్రవక్తిని ఇక్కడ బారాకు అడిగినట్టుగా మనము చూస్తున్నాము. దెబోరా అంగీకారాన్ని తెలిపి ఆమె ఈ విధంగా తిరిగి బారాకుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే జరగబోయే యుద్ధంలో నీవు గెలుస్తావు, కానీ యెహోవా సిసెరాను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడు అని, అతన్ని చంపినటువంటి ఘనత నీకు దక్కదు అని. బారాకు 10,000 మంది సైనికులతో యుద్ధానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. 10,000 మందితో యుద్ధము ఒక్కడే కాకుండా ప్రవక్తినైనటువంటి దెబోరాను కూడా రమ్మని చెప్పినందువలన దేవుడు ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు, కానీ విజయం యొక్క ఘనతను మాత్రము బారాకు ఇవ్వలేదు. దేవుడు ఆమె ఆ యొక్క ఘనతను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడని ఇక్కడ దెబోరా ఇక బారాకుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఇక బారాకు ఆ యొక్క 10,000 మంది సైన్యంతో యుద్ధానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అతని వెంట దెబోరా కూడా వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. బారాకు ఇక్కడ తాబోరు కొండ మీద తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సంగతి తెలుసుకున్నటువంటి సిసెరా అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఇక తాబోరు కొండ మీద సైన్యంతో యుద్ధానికి సిద్ధమైనటువంటి ఇక బారాకు యుద్ధకు సిసెరా ఆ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అతడు బారాకును చాలా సునాయాసంగా ఇక ఓడిస్తాను అనేసి అనుకున్నాడు సిసెరా. బారాకును సునాయాసంగా చాలా సులువుగా నేను ఓడిస్తాను అని అనుకున్నాడు, కానీ యెహోవా ఇక సిసెరా సైన్యాన్ని కలవరపరిచినట్టుగా మనము చూస్తున్నాము. కనుక అతనికి అక్కడ సైనికులందరూ కూడా అతని యొక్క సైనికులందరూ కూడా అక్కడ చంపబడ్డట్టుగా చూస్తున్నాము. ఇక్కడ సిసెరా అనుకున్నాడు, నేను చాలా సులువుగా ఈ యొక్క బారాకు యొక్క సైన్యాన్ని చంపివేస్తాను అన్నటువంటి ఆలోచనతో అక్కడ వచ్చి ఉన్నాడు, కానీ దేవుడు ఇక్కడ బారాకు తోడై ఉండడం వలన ఇక సిసెరా సైన్యం అంతా కూడా భయపడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ యెహోవా సిసెరా యొక్క సైన్యాన్ని కల్వరపరిచినందు వలన అతని సైనికులందరూ కూడా అక్కడ చంపబడ్డట్టుగా చూస్తున్నాము. ఇక సిసెరా యొక్క సైన్యం అంతా కూడా చంపబడ్డారు బారాకు సైన్యంతో. అతడు సిసెరా కాలి నడకతో పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. పారిపోయి హేబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారంలో దాక్కున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇతడు సిసెరా పారిపోయి హేబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారంలో ఇతడు దాక్కున్నట్టుగా మనము చూస్తున్నాము. యాయేలు అతన్ని ఆదరించింది, అతనితో మంచిగా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. అతని ఆకలి తీర్చడానికే ఒక పాల బుడ్డిని కూడా ఆమె ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఎవరైనా శత్రువులు వస్తే నీకు తెలియజేస్తాను అని చెప్పి గుడారపు ద్వారము దగ్గర ఆమె నిలబడినట్టుగా మనము చూస్తున్నాము. సిసెరా యాయేలును తర్వాత ఆమె మోసపు మాటలను ఇక్కడ నమ్మినట్టుగా మనము చూస్తున్నాము. పాలు తాగి హాయిగా నిద్రపోయాడు ఇక్కడ సిసెరా. ఆమె చేతిలో తన చావు ఉందని ఊహించలేకపోయాడు ఇక్కడ సిసెరా. యాయేలు తనను చంపుతుందని ఎంత మాత్రము కూడా ఊహించలేదు సిసెరా. అదే మంచి అవకాశం అనుకున్నటువంటి యాయేలు ఒక పెద్ద మేకను సిసెరా కణతలో నుండి ఆమె నేలకు దిగినట్లుగా కొట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సిసెరా గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఈ విధంగా దెబోరా ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు నెరవేర్చబడ్డట్టుగా చూస్తున్నాము. బారాకును సిసెరాతో యుద్ధము చేయడానికి వెళ్ళమని చెప్పింది, కానీ బారాకు దెబోరా యొక్క సహాయము కోరినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే దెబోరా సహాయాన్ని కోరుకున్నాడో అప్పుడు దెబోరా తిరిగి చెప్పినట్టుగా చూస్తున్నాము. ఒక స్త్రీ చేతికి ఇతడు అప్పగించబడతాడు, విజయం దక్కుతుంది, కానీ ఆ యొక్క ఘనత మాత్రం నీకు దక్కదు అని బారాకుతో చెప్పినట్టుగా చూస్తున్నాము. అది దెబోరా ప్రవక్తిని ఏదైతే పలికిందో ఆ పలుకులు నెరవేర్చబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. బారాకు సిసెరా కోసము వెతుకుతున్నట్టుగా మనము చూస్తున్నాము. యాయేలు అతనికి ఎదురుగా వెళ్ళి, నీవు వెతుకుచున్న మనిషి నా గుడారంలో ఉన్నాడని చూపిస్తాను రా అని చెప్పి బారాకును ఆమె గుడారంలోనికి వెళ్ళి చూసినట్టుగా మనము చూస్తున్నాము. సిసెరా రక్తపు మడగలో అక్కడ చచ్చి పడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. సిసెరాను వెతుకుతూ వెళ్ళినటువంటి బారాకును ఎదుర్కొనడానికి యాయేలు వచ్చి, నీవు వెతుకుతున్నటువంటి మనిషిని నా గుడారంలో నేను చూపిస్తాను రమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు
తన గుడారంలో రక్తపు మడుగులో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. సిసేరా ఇక్కడ సిసేరా అక్కడ రక్తపు మడుగులో చచ్చి పడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దెబోరా బారాకు చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవాకు వారు స్తుతి కీర్తనలు పాడినట్టుగా మనము చూస్తున్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు కానాను రాజు అయినటువంటి యాబీనును కూడా వారు ఓడించినట్టుగా మనము చూస్తున్నాము. వాళ్ళు సంహరించారు. 40 సంవత్సరాల పాటు దేశము సుఖశాంతులతో తూగినట్టుగా కూడా మనము చూస్తున్నాము. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మరిచి వారు పాపము చేసి దేవుని వైపు నుండి తప్పుకున్నప్పుడు దేవుడు వారిని మరొక రాజు కానాను రాజు అయినటువంటి అది యాబీను చేతిలో పెట్టినప్పుడు వారు తిరిగి దేవుడికి మొరపెట్టగా దెబోరా ప్రవక్తిని ద్వారా, అదే విధంగా బారాకు ద్వారా, అదే విధంగా యాయేలును ఉపయోగించుకొని అక్కడ ఆ యొక్క సిసేరాను చంపించి ఇజ్రాయేల్ కు విజయం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు తన బిడ్డల ప్రార్థనను ఆలకిస్తాడని ఇక్కడ రుజువు చేయబడింది. వారి యొక్క కష్టాల నుండి తొలగిస్తాడని ఇక్కడ నిర్ధారణ చేయబడింది. ఇక్కడ దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలకిస్తాడని, వారిని కష్టాల నుండి తొలగిస్తాడని, ఇది సత్యము అని ఈ యొక్క మనకు ఈ వాక్య సారాంశం ద్వారా మనకి అర్థమవుతుంది, మనకు తెలియపరచబడుతుంది. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రకటించినటువంటి మాటలను తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రవక్తల ద్వారా పలికినటువంటి ప్రతి మాట కూడా నిరర్ధకము కాకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకుంటారు. ఈ యొక్క సారాంశంలో ఆయన బారాకును తన సాధనముగా వాడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు నమ్మిన వారికి విజయము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, సంతోషాన్ని తప్పక ఇస్తాడు. అదే విధంగా దెబోరా మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రవక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఒక స్త్రీ ప్రవక్తినిగా దెబోరా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 147వ కీర్తన 1వ వచనము ద్వారా యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తుతి గానము చేయుట మంచిది అని. దేవునిని అన్ని సమయాలలో మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. మన స్తుతి యాగము చేస్తూ స్తోత్రగానంలో నిత్యము చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రజలు దేవుడు చేసినటువంటి మేళ్లను మరిచి ఆయనకు ఇష్టం లేని పనులను చేయడం ద్వారా దేవుడు యాబీను చేతికి ఇజ్రాయెల్ని అప్పగించినప్పటికీ కూడా తిరిగి వారు తన తప్పును తారో తెలుసుకొని దేవునికి ప్రార్థించినప్పుడు వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాము. ఇందులో బారాకును సాధారణంగా వాడుకున్నాడు. దెబోరా ప్రవక్తని పలికినటువంటి మాటలు స్థిరపరచబడినవి. యాయేలు ద్వారా చంపబడ్డాడు. ఒక స్త్రీకి ఘనత ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు ప్రవక్తివైనా కాకపోయినా, నువ్వు మామూలు మనిషివైనా కూడా దేవుడు నేను ఒకవేళ వాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాడుకోగలుగుతాడు. యాయేలు ద్వారా గొప్ప కార్యాన్ని చేయించిన దేవుడు, బారాకు ద్వారా గొప్ప సాధనంగా వాడుకున్నటువంటి దేవుడు, దెబోరా ప్రవక్తినికి దర్శనమిచ్చి నేను మీకు అప్పగించబోతున్నానని సెలవిచ్చిన దేవుడు. కనుక మనలో ఎవరినైనా ఏ సమయంలోనైనా దేవుడు వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే దేవుడికి మనము లోబడి ఉన్నప్పుడు, దేవుడిని మనం ప్రేమించినప్పుడు, దేవుని యందు విశ్వాసంలో మనము స్థిరపరచబడినప్పుడు. కనుక ప్రజల యొక్క ప్రార్థన విని నన్ను మనందరినీ కూడా సాధనములుగా, పనిముట్లుగా, ప్రవక్తలుగా దేవుడు వాడుకోవచ్చు. కనుక ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. కనుక మనము ఈ యొక్క దెబోరా ప్రవక్తిని వలె, యాయేలు వలె, బారాకు వలె ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందమో కాక, ప్రార్థన చేసేటువంటి ఇజ్రాయేలు ప్రజలుగా మనము ఉందము కాక, దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితమో చేయును గాక. ఆమేన్.